వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఉదయకాల వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. కీడు పాపులను తరుపును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ దేవుడు మనకు చేసిన వాగ్దానాలను, ప్రమాణాలను జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం ఎక్కువగా దేవుడు మనకిచ్చిన ప్రమాణాల గురించి, జీవిత ప్రమాణాల గురించి తెలియజేసే పుస్తకం. లైఫ్ ప్రిన్సిపల్స్. చాలామంది వాగ్దానాలు అనుకుంటారు, వాగ్దానాలు ఉన్నాయి, దానికన్నా మించి ప్రమాణాలు కూడా సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు. ఆ ప్రమాణాల్లో భాగంగా 2 మాటలు ప్రత్యేకంగా రాయబడతా వచ్చినాయి. మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఏ మిజరీ ఆఫ్ సిన్. పాపం యొక్క దౌర్భాగ్యము, దురవస్థ గురించి, దుస్థితిని గురించి ఈ వచనం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. పాపము కీడును బట్టి తరమబడతా ఉంది. కీడు పాపులను తరుమును అన్న వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం పాపం వల్ల పారిపోవాల్సి వస్తూ ఉంది, తరమబడతా ఉన్నాం. పాపం మనకి అవమానాన్ని, శాపాన్ని, చివరికి మరణాన్ని కూడా తీసుకుని వస్తూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును అని రాయబడినాయి. పాపం మనల్ని తరుముతూనే ఉంటుంది. కీడు చేత, ఇన్ని రకాలైన రోగాల చేత మనం తరమబడతా ఉంటాం అన్న విషయాన్ని గ్రహించాలి. రెండో విషయం, ద మెర్సీ ఆఫ్ రైచియస్నెస్. నీతిమంతుల పట్ల దయ కూడా ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును అని రాయబడింది. దేవుడు తన వాక్యం ప్రకారం జీవించే నీతిమంతుల పైన ఆయన ఎప్పుడూ దయను చూపించేవాడు. కీర్తనల గ్రంథం 5వ సంకీర్తన 12వ చరణంలో, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, నీవు కేడముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు. దేవుడు మనల్ని దయతో కప్పేవాడు అన్న మాట కూడా రాయబడతా ఉంది. పాపం చేసేవారిని కీడు తరుముతా ఉంది. ఒకవేళ నీతిమంతులుగా జీవించడం మనం ప్రారంభిస్తే దేవుడు తన దయతో మనల్ని కప్పేటట్లుగా రాయబడతా ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ గుడ్నెస్. మంచితనానికి, నీతితనానికి, నీతిమత్వానికి దేవుడు కొలమానం పెట్టాడు. ఆ వచనం ఇంగ్లీష్ భాగంలో చాలా బాగా రాయబడింది. ద రైచస్ ఆర్ రివార్డెడ్ విత్ గుడ్ అన్న మాట జాగ్రత్తగా రాయబడతా ఉంది. నీతిమంతులకి దేవుని ఆశీర్వాదాలు, మనం ఎంత మంచిగా జీవిస్తే అంత ఎక్కువగా ఆశీర్వాదాలు మన జీవితాల్లో కలుగుతాయి. అందుకే గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో, మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు నిత్యజీవమను పంట కోయును. మనం దేన్ని విత్తుతున్నామో ఆ పంట కోస్తాము. విత్తిన దానికన్నా అధికమైన పంటను మనం కోయటానికి అవకాశం ఉంది. చివరగా, మ్యాండిడేట్ టు చూజ్. మనము ఎంచుకోవాల్సిన ఆదేశం మన ఎదుట ఉంది. పాపాన్ని, కీడుని ఎంచుకుంటావో, నీతిని, ఆశీర్వాదాన్ని ఎంచుకుంటావో మన చేతిలో ఉంది. మనం ఎంచుకునే దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, కీడు పాపులను తరుమునట్లుగా, నీతిమంతులకి ఆశ్రయదుర్గం ఉన్నట్లుగా మమ్మల్ని మీరు 2 ఆశీర్వదించే దేవుడు అని, ఆశ్రయముతో దయతో కప్పే దేవుడు అని నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీతిమంతులుగా బ్రతకటానికి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటుండగా మీరే కాపాడి మయంపరచబడమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.